హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా యాజమాన్యం టూర్ ప్లాన్ చేశారు. అది ఎక్కడికి అంటే యాదగిరి, స్వర్ణగిరి, వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, హైదరాబాద్. 13వ తేదీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock మా స్కూల్ నుండి బయలుదేరాము. యాక్చువల్లీ 1:30కి బయలుదేరాల్సింది, కానీ కొంత ఆలస్యం అవడం వలన 3 o'clockకి బయలుదేరాము. మేము మా స్టూడెంట్స్ బస్సు ఎక్కాము. బస్సు ఎక్కడమే ఆలస్యం. మా స్టూడెంట్స్ అందరూ కూడా బస్సులో వచ్చేటువంటి ఆ సౌండ్స్కి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. జర్నీ స్టార్ట్ అయ్యింది. అస్సలు ఒక్కరు కూడా కూర్చోవడం లేదు, అందరూ డ్యాన్స్లే చేస్తున్నారు. మార్నింగ్ 6:30 నుండి 7 అయ్యింది. యాదగిరి చేరుకున్నాము. గుడి నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఆలయం లోపల చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా గుట్ట దిగి అక్కడే టిఫిన్స్ చేసి బస్సులో ఎక్కి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము. మార్గ మధ్యలో స్వర్ణగిరి చేరుకున్నాము, కానీ ఆలస్యం అయిన కారణంగా స్వర్ణగిరిలోకి ప్రవేశించకుండానే హైదరాబాదు బయలుదేరాము. ఇక 30th రోజు 11:30 ఆ సమయంలో వండర్లాలోకి చేరుకున్నాము. ఇలాంటి వింతలు విశేషాలు మొత్తం ఎన్ని రైడ్స్ ఉన్నాయి, టికెట్ రేట్ ఎంత, ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి క్లోజ్ అవుతుంది అనే విషయాల గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా మా స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారు అనేవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. ముందుగా టికెట్స్ గురించి చెబుతాను. మండే నుండి ఫ్రైడే వరకు టికెట్ రేటు ఒక విధంగా ఉంటుంది. సాటర్డే అండ్ సండే ఒకే విధంగా ఉంటుంది. సాటర్డే అండ్ సండే కొంచెం రేటు ఎక్కువే ఉంటుంది. ఇక ఎంట్రీ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 11కి అలౌ చేస్తారు. సో మనం వండర్లా మొత్తం చూడాలనుకుంటే ఎంత తొందరగా వస్తే అంత బెటర్. ఇక రైడ్స్ విషయానికి వస్తే టోటల్గా కిడ్ రైడ్స్ 10 ఉంటాయి, వాటర్ రైడ్స్ 18 ఉంటాయి, ల్యాండ్ బేస్డ్ రైడ్స్ 16 ఉంటాయి. ముందుగా స్పేస్ జామ్ రైడ్ చేశాము. మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. అది కనబడేదే స్పేస్ జామ్. దానిలో పిల్లలు రైడ్ చేస్తూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.
యాక్షన్ తీసుకెళ్ళి అది ఎక్కలేం మనం. ఇక సెకండ్ రైడ్ వచ్చేసి డ్రాప్ జోన్ రైడ్. దీన్ని మా పిల్లలు ఎవరు కూడా రైడ్ చేయలేకపోయారు, ఎందుకంటే అది చాలా ప్రమాదకరంగా కనిపించింది. అందుకని ఎవరు కూడా ట్రై చేయలేదు. ఇక థర్డ్ రైడ్ వచ్చేసి పైరేట్ షిప్. ఈ పైరేట్ షిప్ చాలా థ్రిల్లింగ్గా, అదేవిధంగా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నటువంటి రైడ్. దీన్ని మా పిల్లలు రైడ్ చేశారు, అదేవిధంగా నేను కూడా ట్రై చేసిన. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. స్టార్టింగ్లో భయపడిపోతాం, కానీ మెల్లిమెల్లిగా అదే అలవాటు అయిపోయింది. ఫోర్త్ రైడ్ వచ్చేసి మేము చేసినామా, అంటే మా స్టూడెంట్స్గా అందరూ కూడా చేసినటువంటి రైడ్ వచ్చేసి క్రేజీ కార్స్. దీన్ని బంపింగ్ కార్స్ అని కూడా అంటారు. దీంట్లో కార్ డ్రైవింగ్ చేయడం ఉంటుంది. కార్ డ్రైవింగ్ చేయడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మా పిల్లలు డ్రైవ్ చేశారు, అదేవిధంగా నేను కూడా డ్రైవ్ చేసిన. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కార్ డ్రైవింగ్ చేసినటువంటి ఫీల్ వచ్చింది ఈ రైడ్లో.
5th రైడ్ వచ్చేసి వండర్ స్ప్లాష్. దీన్ని ఎవరు కూడా ట్రై చేయలేదు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరంగా అనిపించింది. కొంచెం దీన్ని చూస్తేనే భయం అనిపించింది. మా పిల్లలు కూడా ఎవరు ట్రై చేయలేదు. ఇదిగో ఈ కనబడేదే వండర్ స్ప్లాష్. చూడండి ఎంత డేంజర్గా ఉందో. ఇక 6th వన్ వచ్చేసి వేవ్ పూల్. ఈ వేవ్ పూల్లో మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. పూల్లో వచ్చేటువంటి ఆ వేవ్స్కి, ఆ అలలకు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ దానిలో ఉండిపోయారు. కొంతమంది భయపడేటువంటి వాళ్ళు ఈ కార్నర్ సైడ్, ఆ వేవ్స్ వచ్చేటువంటి కార్నర్ సైడ్లో ఉంటేనే బెటర్, ఎందుకంటే కొంతవరకు లోతుంటుంది, అంత ఎక్కువగా లోతుండదు. బట్ చాలా థ్రిల్లింగ్గా ఉండేటువంటి రైడ్ ఇది. చాలా బాగుంది వేవ్ పూల్. బాయ్స్కి అదేవిధంగా గర్ల్స్కి సపరేట్గా ఉంటాయి. బాయ్స్కో పూల్ ఉంటుంది, అదేవిధంగా గర్ల్స్కి అంటే లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా వేవ్ పూల్స్ ఉంటాయి. సెవెంత్ వన్ వచ్చేసి పైరట్ లాగూన్. ఇది కూడా చాలా బాగుంది. మా పిల్లలు వేవ్ పూల్స్లో ఎంజాయ్ చేసి వచ్చి చాలా ఎంజాయ్ చేశారు. వేవ్స్ పూల్లో ఏ విధంగా అయితే ఎంజాయ్ చేశారో అదే విధంగా ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చాలా ఈ పైరట్ లాగూన్లో చాలా ఎంజాయ్ చేశారు. కనబడేది పైరట్ లాగూన్. చాలా బాగుంది ఇది. ఇది కంప్లీట్ అయిన తర్వాత What do you say? What? Once more. ఏం చేసిరా వాటర్లో? ఎక్కడ రైసా డ్యాన్స్ డ్యాన్స్ He's fire. Fire on fire. Yes. He's there for ఇది చూడండి రా అమ్మాయి, ఇది చూడండి. ఎటారు ఇప్పటిదాకా గట్టిగా పండి ఒకసారి, గట్టిగా వేసుకోండి గట్టిగా. ఇక ఈవినింగ్ స్నాక్స్ కోసమని వెళ్ళేటువంటి టైంలో అలా మా స్టూడెంట్స్తో చిన్న వాక్. ఇక ఈవినింగ్ స్నాక్స్ కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి ఇక వచ్చే సందర్భంలో 8th రైడ్ వండర్ స్ప్లాష్ మళ్ళొకసారి ట్రై చేద్దాం అనుకున్నాం, అంటే ప్రయత్నించాం, కానీ ట్రై చేయలేకపోయినాం. వాళ్ళు ఒకసారి వెళ్ళినాం, దాన్ని చూస్తే భయం అనిపించింది. మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ట్రై చేయలేకపోయినాం. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. 9th రైడ్ వచ్చేసి ట్విస్ట్ అండ్ షౌట్. ఇది కూడా ఎవరు మా పిల్లలు ట్రై చేయలేకపోయారు, ఎవరికి ట్రై చేయలేదు. మా స్టూడెంట్ చేసినటువంటి 10th రైడ్ ఇది మిషన్ ఇంటర్స్టెల్లర్. ఇది ఇండియాలోనే ఓన్లీ ఫ్లయింగ్ థియేటర్. ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇలాంటి థియేటర్ ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఇందులో మనకి రియల్గా స్పేస్లోకి వెళ్ళిన థ్రిల్ కలుగుతుంది, మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. 11th రైడ్ వచ్చేసి టర్మైట్ కోస్టర్ అండ్ ట్రైన్. ఇక్కడ మట్టితో చేసిన పుట్టలాగా ఉంటుంది. టర్మైట్ అంటే చీడపురుగు లాంటి ట్రైన్ ఈ మట్టితో చేసిన పుట్టలో ఉంటుంది. దాన్ని మేమందరం కూడా ట్రై చేసినాం, మా స్టూడెంట్స్, అదేవిధంగా నేను.
అందరం కూడా ఆ ట్రైన్లో వెళ్ళినాం, అంటే రైడ్ చేసినాం. చాలా థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా ఉన్నటువంటి రైడ్ ఇది, చాలా బాగుంది. వెళ్ళి యూస్ ఏర్పడతారా? నాకు కూడా తెలియదు. రైట్ వెళ్దాం. 12th రైడ్ గ్రాండ్ ప్రిక్స్. క్రేజీ కార్స్ లాగే ఇది కూడా ఒక రైడ్. దాంట్లో అందరం స్టూడెంట్స్, అదేవిధంగా నేను, మాతో పాటు మా టీచర్స్ అందరు కూడా ఈ రైడ్ చేశారు. ఈ రైడ్లో చాలా బాగుంది ఇది. సో ఆ విధంగా రైడ్ చేస్తూ బయటకు వస్తే ఇలా show, I think one of the movie like అంటే అడవి జంతువులు ఏ విధంగా ఉంటాయి దీంట్లో కనబడుతూ ఉంటాయి మనకు. ఎటు వెళ్తున్నారమ్మా? మూవీకి వెళ్తున్నారా? ఏ మూవీ? ఓకే, చూడండి అందరు కూడా. ఇక 13th రైడ్ వచ్చేసి అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు. ఇది ఒక 3D ఫిల్మ్. దీనిలో ఎన్విరాన్మెంటల్గా ఎఫెక్ట్స్ ఉంటాయి. మా స్టూడెంట్స్ అందరూ కూడా దీనిలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఈ షో 10 minutes ఉంటుంది. ఆ 10 minutes కూడా మరొక ప్రపంచంలోకి వెళ్ళిన విధంగా ఉంటుంది. It's the big instrumental way. And a beautiful it's the Atlantis and the legend of Is this blue balloon trying to tell us something? ఆ విధంగా మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసినటువంటి రైడ్ ఏదంటే ఇదే. చూడండి అందరూ కూడా ఏ విధంగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో.
చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు 3D ఫిల్మ్ను ముగించుకొని వస్తున్న సందర్భంలో 14th రైడ్ కలర్ ఫిషెస్ చూసాము. పూల్లో ఉన్నటువంటి ఆ రంగురంగుల చేపలు ఏవైతున్నాయో ఆ చేపల్ని అక్షరం ముట్టడానికి ట్రై చేసింది, కానీ అవి కూడా దగ్గరికి రాలేదు. ఇక ఫిఫ్టీన్త్ రైడ్ రీకాయిల్. ఇది ఒక ల్యాండ్ బేస్డ్ హై థ్రిల్ రైడ్. దీనిని చిన్నవాళ్ళు కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరు కూడా ట్రై చేయొద్దు, ఎందుకంటే చాలా ప్రమాదకరంగా ఉండేటువంటి రైడ్ ఇది. అదేవిధంగా ఇక్కడే ఉన్నటువంటి ఇంకొక రైడ్ 15th రైడ్ స్కై వీల్. ఆ వీల్ చాలా ఎత్తులో ఉంటుంది, దీన్ని కూడా ఎవరు ట్రై చేయలేదు. ఆ విధంగా వండర్లాలో మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసి ఆ వండర్లా ట్రిప్ ముగించుకొని రాత్రి 7-7:30 ఆ టైంలో బయటకు వచ్చే సమయంలో వండర్లాకు బై బై చెప్తూ ఇక్కడ నుండి ముచ్చింతలు బయలుదేరారు. ముచ్చింతలు వెళ్ళే వరకు 8-8:30 ఆ సమయం అయింది. ఆ సమయంలో ముచ్చింతల్లో ఉన్నటువంటి సమతామూర్తి స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యం కలగలేదు, ఎందుకంటే అప్పటికే 9 వరకే క్లోజ్ అవుతుందంట. సో మేము వెళ్ళే వరకే కొంచెం ఇక ఆ క్లోజింగ్ సన్నాహాల్లో ఉన్నారు. కానీ బయట నుండి ఆ లేజర్ షో చూసినాము. చాలా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా మంచి అనిపించింది లేజర్ షో. ఆ విధంగా లైటింగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ సరౌండింగ్ అంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా అనిపించింది. లేజర్ షో మాత్రం బాగుంది. ఇక అక్కడ నుండి మెల్లగా ట్రిప్పును ముగించుకొని ఇక ఇంటికి బయలుదేరాము.